ఓం మహాగణపతే నమః. జూన్ మాసపు ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక ఒకసారి మనం గమనించినట్టయితే, ఈ మాసంలో కుజుడు జూన్ 7వ తేదీ వరకు కర్కాటక రాశిలోను, శుక్రుడు మేషరాశిలో సంచారము, అదేవిధంగా బుధుడు వచ్చేసి జూన్ 6వ తేదీ వరకు వృషభ రాశిలోను, తర్వాత మిథున రాశిలోను జూన్ 22వ తేదీ వరకు, ఆ తర్వాత కర్కాటక రాశిలోకి సంచారం అనేది ఉంటుంది. ఇక రవి వచ్చేసి మనకు జూన్ 14 వరకు వృషభ రాశిలో సంచారము, గురువు మిథున రాశిలో సంచారము, ఇక శని మీనరాశిలోను, రాహు మనకి కుంభరాశిలోను, అదేవిధంగా కేతు వచ్చేసి మనకి సింహరాశిలో సంచారం చేస్తున్నారు. ఇవి ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశుల వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఇక మీనరాశి వారికి ఈ జూన్ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు కనుక ఒకసారి గమనించినట్టయితే, ముందుగా ఈ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి మనము చూసినట్టయితే, వీరికి కుజుడు పంచమ స్థానంలో సంచారం చేస్తున్నాడు, ఆ తర్వాత 6వ స్థానంలో సంచారం అనేది ఉంటుంది. శుక్రుడు 2వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా వీరికి బుధుడు వచ్చేసి 3వ స్థానంలోను, 4వ స్థానంలోను, 5వ స్థానంలోను బుధుని యొక్క సంచారం అనేది ఉంటుంది. రవి వచ్చేసి 3వ స్థానంలోను, అదేవిధంగా 4వ స్థానంలోను రవి యొక్క సంచారం అనేది ఉంటుంది. ఇక చూసినట్టయితే గురుగ్రహం యొక్క సంచారము, రాష్ట్రాధిపతి అయినటువంటి గురుగ్రహం యొక్క సంచారము చతుర్థ స్థానంలో అనేది ఉంటుంది. ఇక రాహువు 12వ స్థానంలోను, కేతు వచ్చేసి 6వ స్థానంలోను సంచారం అనేది ఉంటుంది. శని వచ్చేసి 1వ స్థానంలో సంచారం. ఇది స్థూలంగా మనకు మేషరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని వీరికి ఉన్నటువంటి రాశి ఫలితాలు ఈ మాసంలో చూసినట్టయితే, వీరికి కుజుడు మంచి ఫలితాలు కలగజేస్తున్నాడు 2వ భాగంలో. శుక్రుడు చాలా చక్కటి ఫలితాలు 2వ స్థానంలో ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాడు ఈ మాసం మొత్తము. తర్వాత బుధుడు 2వ వారం 3వ వారం చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగజేస్తున్నాడు 4వ స్థానంలో ఉంటూ. ఇక రవి వచ్చేసి వీరికి అనుకూలంగా ఉన్నాడు. జూన్ 14 వరకు రవి గ్రహం కూడా అనుకూలంగా ఉంది. కేతు గ్రహం మొత్తము 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి కేతు గ్రహం కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఈ మాసంలో ఉంది. అంటే కేతువు, రవి, కుజుడు, శుక్రుడు, బుధుడు ఈ గ్రహాలు అన్నీ మీకు మీనరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగజేస్తున్నాయి. అయితే ఏ ఫలితాలు కలగజేస్తున్నాయో మనం ఒకసారి చూసినట్టయితే, 2వ భాగంలో అన్నింటా విజయం ఉంటుంది, శత్రు జయం అనేది తప్పకుండా ఉంటుంది, శుభకార్యాలు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి, ఆరోగ్యం వృద్ధి అవుతుంది, వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉన్నాయి, కోర్టు విషయాల్లో విజయం సాధిస్తారు, ధనలాభం కనిపిస్తుంది, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అదేవిధంగా శుక్రుడు 2వ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ముఖ్యంగా ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో చాలా చక్కగా ఉంటుంది. అనుకోకుండా కుటుంబంలో ధనలాభం కలిగేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తుంది. ధనము మీరు 2వ భాగము మీ మాట తీరు వల్ల, మంచి మృదువైన మాట తీరు వల్ల ధనలాభం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మంచి ఆలోచనలు వస్తాయి, మానసికంగా సంతోషంగా ఉంటారు, బంధువులు సహాయ సహకారాలు అందిస్తారు, తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యము మీకు ఇబ్బంది ఉన్నట్టయితే అది మెరుగుపడుతుంది, దంపతుల మధ్య సంతోషము ఆనందం ఉంటుంది. ముఖ్యంగా ప్రయాణాలు కూడా మనకు 2వ వారం 3వ వారంలో కూడా ప్రయాణాలు చేస్తున్నట్టయితే ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఇక రవి 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు, మానసికంగా సంతోషంగా ఉంటుంది. జూన్ 14 వరకు ముఖ్యంగా రవి 6వ అధిపతి కాబట్టి పోటీకి సంబంధించినటువంటి విషయాల్లో చాలా చక్కగా ఉంటుంది, వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో చక్కగా ఉంటుంది, కొత్త వ్యక్తులను మిత్రులుగా చేసుకోగలుగుతారు, కార్యసిద్ధి ఉంటుంది, డబ్బు సమయానికి చేతికి అందుతుంది, తద్వారా చక్కటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. కేతువు కూడా మీకు చాలా అనుకూలంగా ఉన్నాడు, కోర్టు కేసుల్లో విజయం మీదే ఉంటుంది, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడము, శత్రువుల మీద మీకు వ్యతిరేకులు మీ పైన కలిగి చేస్తున్నటువంటి దుష్ప్రచారము అది కూడా పోయేటటువంటి అవకాశం ఉంటుంది. అనవసరమైనటువంటి వ్యయాలు అయితే పెరిగే అవకాశం కనిపిస్తుంది. సరైన ఆర్థిక ప్రణాళిక అనేది ఈ రాశి వారికి ఈ మాసంలో అవసరము. అంటే అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టకుండా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. ఇవి ముఖ్యంగా అనుకూలమైనటువంటి ఫలితాలు. ఒకవేళ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనుక మనం ఒకసారి చూసినట్టయితే కాస్త కన్ఫ్యూజన్గా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదటి వారము వర్రీడ్గా ఉండే అవకాశం కనిపిస్తుంది, ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. బుధుడు మొదటి వారంలో కూడా వృధా ఖర్చు ఇస్తున్నాడు, ఖర్చు తప్పు లేకున్నా కూడా మిమ్మల్ని బ్లేమ్ చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి మొదటి వారంలో. ముఖ్యంగా చివరి వారంలో లేజీగా ఉండకండి,
సంతానంతో ఆరోగ్యం ఇబ్బంది ఉంది, గొడవలు సంతానంతో ఉంటే ఆ గొడవలు కాస్త అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా రవి కూడా అంతగా అనుకూలంగా లేడు చివరి భాగంలో కాబట్టి యోగా మెడిటేషన్ లాంటివి చేసుకోండి, చాలా చక్కగా ఉంటుంది. నిద్ర పట్టకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మేషరాశి వారికి గోచరిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. నిద్ర సరిగా పట్టకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనకు మీనరాశి వారికి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాడీ పెయిన్స్ ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. బంధువులతో స్నేహితులతో చివరి 2 వారాల్లో కాస్త విరోధాలు ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈగోకు వెళ్లకుండా ఉండడం అనేది మీనరాశి వారికి ఈ చివరి 2 వారాల్లో చెప్పదగినటువంటి సూచన. ముఖ్యంగా ఓవరాల్గా చూసినట్టయితే మీనరాశి వారికి అనుకుని ఖర్చులు ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖర్చులను జాగ్రత్తగా చూసుకోండి. అదేవిధంగా కాస్త కన్ఫ్యూజన్గా వర్రీడ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి యోగా మెడిటేషన్ ధ్యానం చేసుకున్నట్టయితే మంచి ఫలితాలను పొందుతారు. ఓవరాల్గా చూసినట్టయితే మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు అధికంగా కనిపిస్తున్నాయి. కుజుడు, శుక్రుడు, బుధుడు, రవి మొదటి భాగం 2 వారాల్లో, కేతువు మొత్తము మీకు చాలా చక్కటి ఫలితాలే ఈ మాసంలో కలగజేస్తున్నాడు. ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు మీనరాశి వారికి కలగడానికి ముఖ్యంగా దుర్గామాతను పూజించండి. రాహు 12వ స్థానంలో ఉన్నాడు, దుర్గామాతను పూజించండి, తద్వారా చక్కటి ఫలితాలు కలుగుతాయి. మొదటి వారంలో హనుమంతుడిని పూజించండి, తద్వారా ఏదైతే కన్ఫ్యూజన్గా ఉందో ఆ క్లారిటీ అనేది మీకు వస్తుంది. ఇక 2వ భాగంలో అంటే ఆదిత్య హృదయాన్ని పఠించండి, తద్వారా మీ పైన మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తద్వారా చాలా చక్కటి ఫలితాలు ఈ జూన్ మాసంలో మీనరాశి వారికి కలుగుతాయి. ఇవి స్థూలంగా మీకు ఉన్నటువంటి రాశి ఫలితాలు. ఇవి ఈ జూన్ మాసంలో ఉన్నటువంటి 12 రాశి ఫలితాలు. అయితే ముందుగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన యొక్క జన్మ జాతకంలో కనుక చక్కటి గ్రహస్థితి, చక్కటి దశ అంతర్దశలు కనుక నడుస్తున్నట్టయితే మీకు అంతగా ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి రావు. ఒకవేళ మీకు జన్మజాతకంలో కూడా అంతగా అనుకూలమైనటువంటి దశ అంతర్దశలు నడుస్తలేవు, అదేవిధంగా గోచారంలో కూడా ఇబ్బందిగా ఉన్నప్పుడు తప్పకుండా మనకు ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయని గుర్తించండి. ఇది స్థూలంగా మనకున్నటువంటి 12 రాశుల యొక్క ఫలితాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో లేదా మరొక మంచి టాపిక్తో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.